సాయంకాలం అందరికీ నచ్చేటువంటి స్నాక్స్ పకోడీ. దాన్ని కొంచెం హెల్దీగా ఎలా చేయాలో చూసుకుందాం. తురిమిన రాడిష్ ముల్లంగి, దానికి తోడు హెల్దీగా కలర్ఫుల్గా పాలకూర, తరిగిన పాలకూర, వీటితో పాటుగా పొడుగ్గా తరిగినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. హెల్త్కి మంచిది, యాంటీబయాటిక్ కాబట్టి. తగినంత కారం, మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. తగినంత సాల్ట్. ఇప్పుడు అలాగే దీంట్లోకి శనగపిండి, ఇది కూడా మనకి నచ్చిన విధంగా వేసుకోవచ్చు. శనగపిండి అంటే మెత్తగా తింటామా, గట్టి పకోడీ తింటామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ మిశ్రమం మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం కొంచెం గట్టి పకోడీ తినాలనుకునే వాళ్ళకి ఈ మిశ్రమంలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. చూడండి, వాటర్ యాడ్ చేయకుండానే పాలకూర ఆకులో ఉన్నటువంటి రాడిష్ లో ఉన్నటువంటి వాటర్ తోనే నాకు సరిపోయింది. ఒకవేళ మీరు కొంచెం మెత్తటి పకోడీ అలా తినాలనుకుంటే లైట్ గా వాటర్ వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇలా మంచిగా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని బాండి పెట్టి కొంచెం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక నేను కొంచెం వేసి చూసాను, అది వేడెక్కిందా లేదా అని. వేయంగానే చూసారు కదా ఎలా వచ్చిందో, అంటే రెడీ ఉంది. ఇప్పుడు పకోడీ లాగా వేసేసుకుందాం. అలా కళాయిలో కొంచెం కొంచెంగా వేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగిన తర్వాత వాటిని కలుపుకుందాం. చూడండి, ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంది. మరీ హై ఫ్లేమ్లో వండకూడదండి. హై ఫ్లేమ్లో వండితే ఏమవుతుందంటే కలర్ తొందరగా వచ్చేస్తుంది, లోపల ఉడకదు. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసేసి ఇలా లైట్గా టిష్యూ పేపర్స్ మీద వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దానిని టొమాటో కెచప్తో గనక సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, కొంచెం హెల్దీగా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ ఎప్పటికీ హెల్దీ కాదు.